హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూపీఎస్సీ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ రిజల్ట్స్ అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి టోటల్గా 506 ఉద్యోగాలతో నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ 2024లో రిలీజ్ అయింది ఏప్రిల్ మంత్లో. దానికి సంబంధించి ఆగస్టు 4న రిటన్ ఎగ్జామ్ రాశారు. ఇంటర్వ్యూస్ కూడా మొన్న ఈ మధ్యనే జరిగినాయి. జూన్ 5 వరకు ఫైనల్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఇందులో కట్ ఆఫ్స్ అనేవి ఎంతెంత పెట్టారు, కేటగిరీ వైజ్ అనేది మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అలాగే ఎవరైతే 2025 ఆగస్టు 3న ఎగ్జామ్ రాసేవారున్నారో మీరైతే మిస్ చేయకుండా అయితే వీడియోని అయితే చూడండి. అలాగే 2025 ఎగ్జామ్ రాసే వాళ్ళలో ఎవరు మీకు కాంపిటీషన్ ఇస్తారు అనేది కూడా మీకు నేను క్లారిటీ ఇస్తాను. సో వీడియో అయితే క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు గైస్. సో ఇక్కడ ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి, మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇందులోకి సంబంధించి జనరల్కి వచ్చేసి మొత్తం 216 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇది ఏంటంటే పేపర్ 1 అండి. ఇక్కడ చూడండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వదిలేండి, మామూలుగా మనం ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం మనం డిస్కస్ చేసుకుందాం. పేపర్ 1 వచ్చేసి ఎంత 250 కదా. ఈ 250కి గాను 97.44 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది పేపర్ 1కి. ఇది చాలా తక్కువ కట్ ఆఫ్. 250కి 97.44 అంటే యాక్చువల్గా 2023లో చూసుకుంటే 118 దాకా ఉంది కట్ ఆఫ్. మరి 2024లో ఎందుకని ఇంత తగ్గిపోయింది పేపర్ 1 కంటే? పేపర్ 1 అనేది చాలా టఫ్గా ఉంది. అర్థమైందా? ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే పేపర్ 1+2 కలిపి అంటే మొత్తం 450. మధ్యాహ్నం రిటన్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది కదా, డిస్క్రిప్టివ్, అదో 200 మార్కులు కదా. 250 + 200 450. 450కి గాను 182 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. ఫైనల్ అయితే పెరిగిందండి 311. ఓకే, ఈ ఇంటర్వ్యూ వచ్చేసి 150 మార్కులకు ఉంటుంది. 600కి గాను 311 మార్కులకి లీస్ట్ కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. ఓపెన్లో వాళ్ళకే జాబ్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంత స్కోర్ చేసినా పేపర్ 1లోనే స్కోర్ చేయగలరు. అర్థమైందా? మధ్యాహ్నం పేపర్ 2లో మీరు ఎంత బాగా రాసినా పడతాయి, స్కోర్ అయితే పడుద్ది. కానీ 200కి ఒక 90 అలా తెచ్చుకుంటే పర్లేదు. ఓకే, ఎక్కువ మార్కులు లేరండి, ఎందుకంటే ఇవి అకాడమిక్ ఎగ్జామ్స్ కాదు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి అక్కడ ఉన్న వేకెన్సీస్ని తీసుకుంటా, అంటే వేకెన్సీస్ని మాత్రమే ఫిల్ చేయాలి కాబట్టి ఎక్కువ మార్క్స్ వేయరు. అదొక మైనస్ అయితే ఉంటుంది ఇలాంటి ఎగ్జామ్స్లో, యూపీఎస్సీ వాటిల్లో. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. పేపర్ 1లోనే మీరు ఎంత బాగా స్కోర్ చేసినా రాణించగలిగిన పేపర్ 1లోనే. మరి దాన్ని బట్టి మీరు ఎంత టార్గెట్ పెట్టుకోవాలి ఈసారి అనేది సెట్ చేసుకోండి. నా ఒపీనియన్ ప్రకారం ఒక 140, 150 మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే పేపర్ 1లో, పేపర్ 2 కొంచెం మీరు యావరేజ్ పెర్ఫార్మెన్స్ చేసినా గెటిన్ అయిపోతారు. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఈడబ్ల్యూఎస్కి చూసుకుందాం. వీళ్ళకి వచ్చేసి పేపర్ 1కి వచ్చేసి 85.34 కట్ ఆఫ్ అయితే పెట్టారు. చాలా తక్కువ కట్ ఆఫే. అలాగే పేపర్ 1 + పేపర్ 2 కలిపి 167 అయితే పెట్టారు. ఫైనల్లో ఇంటర్వ్యూ అయిపోయాక మొత్తం ఫైనల్గా జాబ్ ఎంతగా వచ్చిందంటే 292 లీస్ట్ కట్ ఆఫ్ ఇదే. అర్థమైందా? 292కి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి జాబ్ వచ్చింది. అలాగే నెక్స్ట్ ఓబీసీకి చూసుకున్నట్టయితే ఇక్కడ ఓబీసీ వారు చూసుకోండి, మనకి ఓబీసీకి రిజర్వేషన్ ఉండి కూడా ఓపెన్తోనే ఉంటున్నాం ఆటోమేటిక్గా. ఎందుకంటే పేపర్ 1లో 97.44. ఓకే, సేమ్ కట్ ఆఫ్ ఓపెన్కి. అలాగే పేపర్ 1 + పేపర్ 2 స్కోర్ తీసిన 450కి 182 ఉంది. ఓకే, ఓపెన్లో కూడా అంతే ఉంది. అలాగే ఫైనల్గా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏమన్నా చేంజ్ అయిందా అంటే 3 మార్కులు తగ్గింది, 308 అయితే ఉంది కట్ ఆఫ్. అర్థమైందా? అలాగే ఓబీసీకి ఓపెన్కి పెద్ద తేడా ఏం లేదండి. ఇక నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్టయితే లీస్ట్ కట్ ఆఫ్ వీళ్ళకి అదే పేపర్ 1 వచ్చేసి 84.68 పెట్టారు. ఓకే, ఈ 84.68 వచ్చిన వాళ్ళది మాత్రం పేపర్ 2 కరెక్షన్ చేస్తారు. చేసిన తర్వాత మనకి పేపర్ 1 + పేపర్ 2 కలిపి వీళ్ళకి 164 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఫైనల్గా వచ్చేసి 283, అంటే ఆఫ్టర్ ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత 283 లీస్ట్ కట్ ఆఫ్ అండి. అలాగే ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే ఫైనల్గా వీళ్ళకి వచ్చేసి 86.03 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. 168 అయితే పేపర్ 1 + పేపర్ 2 కలిపి పెట్టారు. ఫైనల్గా వచ్చేసి 286కి జాబ్ అయితే వచ్చింది. ఇక్కడ అందరికంటే తక్కువ కట్ ఆఫ్ ఎవరికి ఉందంటే ఎస్సీ వారికి. ఓకే, అలాగే ఓవరాల్గా కట్ ఆఫ్స్ ఏమన్నా తగ్గినాయి అంటే 2023తో కంపేర్ చేస్తే 2024లో కట్ ఆఫ్స్ అనేవి తగ్గినాయి. దానికి కారణాలు ఏంటంటే పేపర్ అనేది టఫ్గా ఉంది, అదొక రీజన్. పైగా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఓకే, 515 పోస్టులు, యాక్చువల్గా 506 పోస్టులు కదా, 9 పోస్టులు పెంచి మొత్తానికి 515 పోస్టులు చేయడం అయితే జరిగింది. మొత్తానికి ఓవరాల్గా ఇన్ని పోస్టులు ఉండడం అనేది ఇదే చరిత్రలో మొదటిసారి చెప్పుకోవాలంటే సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్లో ఈ మధ్య కాలంలో. ఓకే, గత 15 సంవత్సరాల నుంచి చూసుకుంటే 515 పోస్టులు అనేవి ఇదే రిమార్క్. మనకి ఈసారి చూసుకున్నట్టయితే 2025లో ఎవరైతే రాస్తున్నారో మీకు అన్ని లేవు. ఓకే, 357 మాత్రమే ఉన్నాయి.
కొంచెం పెంచుతారు. ఒక 13 పోస్టులో ఎన్నో తర్వాత పెంచుతారు. ఓ 10 పోస్టుల తర్వాత పెంచుతారు ఫైనల్‌గా రిజల్ట్స్ రిలీజ్ చేసేటప్పుడు. బట్ మనకు ఓవరాల్‌గా చూసుకున్న 500 మార్క్ అయితే లేదు కదా మనకి. సో, అలాంటప్పుడు మీరెలా ఉండాలి ఈసారి ప్రిపేర్ అయ్యేవాళ్ళు? అర్థమైందా? ఇదోటైతే గుర్తుపెట్టుకోండి. కట్ ఆఫ్స్ అనేవి ఇలా పెట్టడమే జరిగింది. 2023తో కంపేర్ చేస్తే 2024లో కట్ ఆఫ్స్ అనేవి తగ్గినియి. ఆ మాట నిజమే. బట్ కారణాలేంటి? పోస్టులనేవి ఎక్కువున్నాయి. అందుకని తగ్గింది. మనకి ఈసారి అన్ని లేవు కదా! సో, ఖచ్చితంగా ఈసారి కొంచెం కట్ ఆఫ్ ఎక్కువే ఉంటది 2025లో. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీకు ఈసారి ఎవరు కాంపిటీషన్ ఇస్తారని చెప్పా కదా! 2025లో మీకు గట్టి కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే చెప్తున్నానో చూడండి. ఎవరైతే 2024లో రిటన్ ఎగ్జామ్ క్లియర్ చేసి, ఈవెంట్స్ క్లియర్ చేసి, ఇంటర్వ్యూ వరకెళ్ళి ఇంటర్వ్యూలో కొంచెం సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేక ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో పేరు రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ఈసారి సరైన కాంపిటీషన్ అయితే ఇస్తారండి. వాళ్ళే మీకు పోటీ. ఎందుకంటే 1:3 రేషియోలో మనకి ఇంటర్వ్యూకి పిలిచారు. 506 పోస్టులున్నాయి. 1518 మంది దాకాను పిలిచారు ఇంటర్వ్యూకి. ఓకే. అందులో మరి 515 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి మిగిలిన ఒక 1000 మంది 950 మంది దాకా ఉన్నారు కదా! ఓకే. వాళ్ళందరూ ఈసారి మరి కాంపిటీషన్ వస్తారా అంటే అందులో ఎవరైతే ఏజ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు డ్రాప్ అయిపోతారు. అలాంటోళ్ళు ఒక 300 వేసుకుందాం. ఓకే. ఏజ్ లేదు ఈసారి పెట్టనోళ్ళు ఉంటారనే వాళ్ళు 300-400 వరకు వేసుకుందాం. కనీసం ఒక 600 మంది ఉంటారు కదా! గట్టిగా కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు మొన్న అవ్వని వాళ్ళు. ఓకే. 2024లో మెరిట్ లిస్ట్‌లో రాని వాళ్ళు ఇప్పుడు ఈ 2025కి కనీసం ఒక 600 మంది దాకా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తారు. వాళ్ళే మీకు పోటీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే చూడండి. నేను ఈ యొక్క పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే పోస్ట్ చేస్తాను. రిజల్ట్స్ అనేవి నిన్నే రిలీజ్ చేశారు. ఓకే. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అదే రిజల్ట్స్ అనేవి 2 డేస్ బ్యాకే రిలీజ్ చేశారు. ఈ కట్ ఆఫ్స్ ఎంతెంత పెట్టామన్నదైతే నిన్న రిలీజ్ చేశారు. సో, మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.